అయితే ప్రియులారా, కొద్ది సమయం తీసుకొని నేను త్వరలో ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రభు తన బిడ్డల పట్ల ఎంతో ఎంతో సంతోషంతో ఉన్నాడు. ఈరోజు ఆరాధనలో నేను కళ్ళు మూసుకొని ఆరాధించున్న సమయంలో ప్రభు యొక్క దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. ఈ ఆలయంను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నాను. కాబట్టి నేను ఈ యొక్క వాక్యము బోధించుండగా ఎవరు కూడా నిద్రపోరని, ఎందుకంటే నిద్ర సాధన బయటకు పారిపోయి రెడీ చేస్తున్నాము. అయితే ప్రియులారా, ఈ రోజు వాక్య విషయం మనకి ఏంటంటే, యేసు ఎవరో అని చూడగోరెను. చెప్పండి ఒకసారి, యేసు ఎవరో అని చూడగోరెను గాని. ఏమండి వాక్యము? యేసు ఎవరో అని చూడగోరెను గాని సేనాధిపతి, ఏమండి సేనాధిపతి, ఆయన సేనాధిపతి ఉండి ఉన్నవాడు, అధికారం పొందినవాడు, డబ్బు ధనము కలిగిన వాడు గాని. అయితే జీవితంలో ఒక విశ్వాస జీవితంలో గాని అనేది రాకూడదు ప్రియులారా. గాని వచ్చిందంటే అడ్డుపడుతున్నది, నిన్ను ఆ ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆశీర్వాదం పొందుకోకుండా. గాని ఆ గాని ఏమిటో ఈ యొక్క సమయంలో మనం పరిశీలించుకుందాము. దేవుడు మనకు అప్పగించుకొని, మనం సొంతం ప్రభుకు అప్పగించుకొని, ప్రభువా నా జీవితంలో గాని ఏమున్నది? ఆయన సేనాధిపతి అనగా వేల సోల్జర్స్ పైన ఒక కెప్టెన్. అలాంటి గొప్పవాడికి ఏముండే? గాని అంటే కుష్ఠరోగి ఉండేను. ఏమన్నా నయమానుకు ఏముండెను? కుష్ఠరోగి ఉండెను. మనకు సర్వము దేవుడు దయచేసిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, నీ పిల్లలు హెచ్చింపడ్డారు, ఉద్యోగములు వచ్చినాయి, ఇక్కడ మనం లక్షలు సంపాదిస్తున్నాము, అన్ని బాగున్నాయి, కానీ కుటుంబంలో సంతృప్తి లేదు, సమాధానం లేదు. గాని అయితే మనం ఈ రోజున ప్రభుతో మనము మాట్లాడుకుందాం, ప్రభువా ఈ సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి? అయితే తీయండి లూకా సువార్త 19వ అధ్యాయం. నేను త్వరలో ముగించబోతుంటాను. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. అయితే ప్రియులారా, యేసు ప్రభు వారు యెరూషలేముకు వచ్చి, యెరూషలేము పుణ్యక్షేత్రము, పరిశుద్ధ పట్టణము, అక్కడ నుండి యెరికో పట్టణం వెళ్తున్నాడు. యెరికో ఇది దేవునికి లోబడనుల పట్టణము. యెరికో పాపముతో శపింపబడిన పట్టణము. యెరికోలో భయం భక్తి, దేవుని భయం భక్తి లేని పట్టణము. అట్టి భయం భక్తి లేని పట్టణములకు ఒక పరిశుద్ధుడు వస్తాడు, వెళ్తాడని ఎవరు ఊహించలేదు ప్రియులారా. అయితే వెలుచుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడును, ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒకడు. చూడండి, ఒకడు ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. ఇక్కడ దగ్గర మైక్ ఉన్న వాళ్ళు ఇంకా లేక దగ్గర ఉన్న గట్టిగా బాగుంటుంది. ఆయన సిస్టర్ దేవుడు దీవించున్నాక. అయితే ఈ సుంకపు ఈయన ఎవరండి? జక్కయ్య. ఈ జక్కయ్య ఆయన విద్యాహరుడు, విద్యా జ్ఞానం కలిగిన వాడు. ఈజ్ ద టాక్సేషన్ ఆఫీసర్. ఆయన సుంకం వసూలు చేసేవాడు. ఆయన యొక్క కులం అనుకుందాము, లేక ఒక కేటగిరీ సుంకరే ఉన్నాడు. సుంకరులు పాపుల కింద లెక్కింపబడతారు ప్రియులారా. అయితే అక్కడ ఆయన చూసినప్పుడు ఏంటంటే, ఈ జక్కయ్య ఒకడు ఉండెను. యేసు ఎవరో అని చూడగోరెను గాని. చూడగోరెను, చెప్పండి ఒకసారి, చూడగోరెను గాని. ఏమంటే జక్కయ్య ఆస్తిపరుడు, జక్కయ్య విద్యార్హతలు కలిగిన వాడు. జక్కయ్యకు అన్ని అక్కడ. రెండవది, జెరికో పట్టణంలో అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రముఖుడైన వ్యక్తి. ఇంగ్లీష్ బైబుల్లో ఈజ్ ద చీఫ్ అమాంగ్ ద సివిలియన్ పీపుల్ అని చెప్తున్నారు. అయితే ప్రియులారా చూడండి, ఆయన ప్రముఖుడై ఉన్నాడు. అయితే ఆయన విన్నాడు, చదివాడు. యేసు ప్రభువు సృష్టికర్తైన దేవుడు, యేసు ప్రభు జీవం గల దేవుడు, యేసు ప్రభు క్షమించే దేవుడు అని ఆయన చదివాడు, లేక ఇతరులతో విన్నాడు, లేక ఆయనను జనులు అనుసరిస్తున్నారు, వేలాది జనులు అనుసరిస్తున్నారు. ఆయన గుడ్డివారిని, రోగిని, ప్రతి ఒక్కరిని క్షమించి స్వస్థపరుస్తున్నాడు అన్నప్పుడు జనము ఆయన వెంట వస్తున్నట్టు కదా. అయితే ఇక్కడ చూస్తున్న యేసు ఎవరో అని చూడగోరెను గాని. ప్రియులారా, ఈ ప్రశ్న గుర్తు చేసుకుందాం మన జీవితంలో. ఇంత మటుకు నా వయస్సు వచ్చింది, ఇప్పుడు 55 ఏళ్ళు 56 ఏళ్ళు అవుతుందంటే, నా జీవితం దేవుడు ఇంత గొప్ప అభివృద్ధి పథకం తీసుకొచ్చి ఈ స్థానంలో ఉంచి, అందరికన్నా ఆశీర్వాదం ఉంచి, అనగా ఈ వాక్యము మీకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం ఉంచి అన్నప్పుడు ఏంటంటే, మరి ఎందుకు గాని అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు చూస్తుండే గాని చదవమ్మా. అతడు పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయి. చూడండి, అదేమై ఉన్నాడండి? పొట్టివాడై ఉన్నది. ఏమన్నా ఈజ్ ఎ షార్ట్ ఫెలో. ఆయన ఒకటి కొరత ఉన్నది ఆయన జీవితంలో. అయితే అక్కడ ఉన్న ఆయనను చూడాలని ఆశపడ్డాడు. ఎవరైతే చూడాలని ఆశ పడతారో ప్రియులారా, వారికి దేవుడు దర్శనమిస్తాడు. దేవుడు తన్ను వచ్చి ఆయన
ప్రత్యేకించి మాట్లాడతాడు. ఇది ప్రత్యేకించి మాట్లాడేది పాస్టర్, లేక ప్రత్యేకించి దర్శనం ఇస్తాడండి, అది మనం చూద్దాం ముందు. అయితే నీవు ఆశపడము, ఆయన యేసు ఎవరో అని చూడగోరెను. ఆయన చదివిన వాక్యంలో ప్రకారంగా యేసు ఎట్లా ఉంటాడు, యేసు ఎంత ఎత్తుంటాడు, యేసు ఏ విధంగా స్వస్థపరుస్తాడు, యేసు ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన నడవడండి, ఇవన్నీ చూడాలని ఆశపడ్డప్పుడు ఏంటంటే, అయితే అక్కడ ఉన్నప్పుడు చూసినప్పుడు అక్కడ జనమంతా గుంపు కూడినప్పుడు ఏంటంటే ఈయన పొట్టిగా ఉన్నందువలన చూడలేకపోయిన ఒక అడ్డు అండి. యేసు గురించి చూడాలంటే ఒక అడ్డు వస్తున్నది. అయితే మన జీవితంలో ప్రియురాలా, ఆయన దేవుడు తన కుమార్తెను ముద్రించుకున్న తరువాత, దీవించిన తరువాత మనము చూడాలని ఆశపడితే ఒక అడ్డు వస్తున్నదా, ఆ అడ్డు ఏమిటి అనేది ప్రభు సముఖంలో, ప్రభు సన్నిధానంలో మనం చూద్దాం ప్రియులారా. చూడగలను, అయితే పొట్టివాడు చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానండను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూసినప్పుడు ఒక మేడి చెట్టు ఎక్కను. ఏమండి, మనము ఏదన్నా ప్లాన్ కలిగి ఉంటాము, ఇజ్రాయెల్ రావాలంటే ఒక ప్లాన్ కలిగి ఉంటాము, ఒక మంచి ఏజెన్సీని పట్టుకోవాలని, లేక ఒక ట్రైనింగ్ పొందుకోవాలని, ఒక ఎగ్జామ్ రాసి, లేక ఏ విధంగా వీసా పొందుకోవాలని అన్నప్పుడు ఏంటంటే మనం ఢిల్లీ వెళ్ళాలా, బొంబాయి వెళ్ళాలా, ఏ విధంగా చేయాలని ఇవన్నీ ఆలోచన చేస్తుంటాము. అయితే ఈ రోజున జక్కయ్యకి ఏంటంటే, నేను ఈ రోజున యేసు ప్రభువును చూచి తీరాలి, ఆయన సర్వశక్తిమంతుడు అని విన్నాను, ఆయన జీవగల దేవుడు అని విన్నాను అని అనుకున్నప్పుడు చూస్తున్నాడు. ఆయన ఒక ప్లాన్, ఆయన వచ్చు త్రోవకు ముందుగానే, అడ్వాన్స్ గా ముందుగానే ఆయన యేసు ప్రభువు చూడాలని చేసాడు. ఏ చెట్టు ఎక్కాడండి? మేడి చెట్టు ఎక్కాను. మేడి చెట్టు ఎక్కాను. చూడండి, మనము ఊరు గ్రామము కింద ఉన్నది అనుకోండి, పక్కన ఒక గుట్ట ఉన్నది అనుకోండి, లేక ఒక చిన్న పర్వతం ఉన్నది అనుకోండి. ఆ పర్వతం పైకి ఎక్కిన తర్వాత ఇదిగో మా ఇల్లు ఇదే, ఏమండి, ఇదిగో మా బావగారి ఇల్లు, మా తమ్ముడి గారి ఇల్లు అని అన్ని కనిపిస్తాయి కదా. ఆ విధంగా జక్కయ్య పైకి ఎక్కి, నేను యేసు ప్రభువును సాక్షాత్తంగా సృష్టికర్త అయినను జీవముల దేవుడు యేసయ్యను అని పేరు గల ఈ వ్యక్తిని ఎలా ఉన్నాడు, నేను ఆయనను చూస్తాను ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఈ ఆశ కలిగి ఉంటామో దేవుడు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ప్రియులారా, ఒక తండ్రి తన కుమార్తెకి ఏంటంటే 2 మంచి జామ పండ్లు కొనుకొచ్చాడు. ఏమండి, 2 మంచి జామ పండ్లు కొనుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. మన పాస్టర్ గారి కుమార్తె చిన్న వయసు గల పాప, ఆ పాప ఏంటంటే ప్రొద్దున్నే ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత ఒక ద్రాక్ష పండు తీసుకొని, జామ పండు తీసుకొని, మరొక జామ పండు 2 చేతుల రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని వచ్చినప్పుడు తల్లి ఎదురుగా వచ్చింది. తల్లి గారు వచ్చి, నా తల్లి, నా బంగారు తల్లి, నాకు ఒక పండు ఇవ్వవా, నాకు ఒక పండు ఏమన్నా, నా ప్రేమగల తల్లి అని ఆమె నాన్న ఒక పండి అన్నప్పుడు ఏంటంటే ఆమె అన్నప్పుడు ఒకటి కొనుక్కొని తిన్నదండి. తిన్న తర్వాత మళ్ళీ చేతులు పట్టుకున్నది, నా బంగారు తల్లి ఈ పండు ఇవ్వవా అంటే ఇది కూడా ఒక ముక్క కొనుక్కొని తిన్నదండి. తిన్న తర్వాత ఆమె ముఖం వాల్చుకున్నది. నేను దయగల తల్లి, ప్రేమగల తల్లి అంటే ఏమి ఇవ్వలేకపోయింది. ఏమంటుంది? అచ్చము నానమ్మ లెక్క పిసినారే. ఎవరి లెక్కనట? నానమ్మ లెక్క. అమ్మమ్మ లెక్క కాదండి, అమ్మమ్మ అంటే ఈమెకు వస్తుంది కదా, నానమ్మ లెక్క పిసినారట, వాళ్ళ అత్తమ్మ లెక్క అన్నట్టు. ఏమండి, అయ్యేసరికి ఏంటంటే ఆమె ఆ పండుని తీసుకొని, ఒక పండు అక్కడ, మమ్మీ ఇదిగో ఇది తీసుకో, ఈ లెఫ్ట్ హ్యాండ్ పండు ఆమె చేతికి ఇచ్చిందండి, ఈ రైట్ హ్యాండ్ పండు ఆమె చేతికి ఇచ్చింది, మమ్మీకి ఇచ్చి ఈమె ఇంకో చేతిలో పండు, లెఫ్ట్ హ్యాండ్ చేతిలో పండు పెట్టుకొని ఆమె ఆడుకోవడానికి బయటకు వెళ్ళి వచ్చేసరికి ఏంటంటే అమ్మ ఆ యొక్క జామ పండు చాలా తీపిగా ఉన్నది, మంచిగా తినేసింది. ప్రియులారా, తినేసిన తర్వాత ఈ పాప ఆడుకుంటూ ఇంటికి వచ్చిందంటే మళ్ళీ ఆ చేతిలో ఉన్న పండు తీసి ఆ యొక్క డైనింగ్ టేబుల్ పైన పెట్టినప్పుడు మళ్ళీ ఆడుకొని పోయింది. ఆ తల్లి ఏం చేసిందంటే వచ్చి చూసి, ఏంటి నా పిచ్చి తల్లి, ఈ ఉన్న పండు కూడా తినలేదు, ఈడ పెట్టింది ఏంటండి. ఆ పండు తీసుకొని ఆమె తిన్నప్పుడు ప్రియులారా, ఆ పండు చాలా ఒగరుగా ఉన్నది, చాలా పులుపుగా ఉన్నది, తినలేకపోయింది. అయితే ఆ చిన్న బిడ్డ తన తల్లి కొరకు ప్రేమించి ఆ ఈపుకు కలిగింది, మంచి పండు తల్లికి ఇచ్చింది, ఏమంటే తినలేని పండు ఆమె పట్టుకొని పోయింది ప్రియులారా, ఎందుకంటే ఆమె ముందు రుచి చూసింది. అయితే దేవుడు మీ గురించి ప్రియులారా, ఆయన మంచి ఫలములు సిద్ధపరుచున్నాడు. మంచి ఫలములు ఎప్పుడైతే నువ్వు ఆయనను చూడాలనే ఆశ పడినప్పుడు, ఆయన ఆశలను తృప్తిపరిచే దేవుడు. మన యేసయ్య దేవుడట, నీ ఆశలను తృప్తి, అది ఎలాంటి ఆశనే యేసయ్య లోపల ఉన్నదంటే ఆయన తృప్తిపరిచే దేవుడు. ప్రియుల చదవమ్మా. మరొకసారి అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసిన ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య చాలా జక్కయ్య త్వరగా దిగు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఏ చోటికి వచ్చాడు?
చెప్పాలి. మేడి చెట్టు ఎక్కి జక్కయ్య పైన ఉన్నాడు, యేసు ఆ చోటికి వచ్చాడు. ఏమండి, అందుకే దేవుడు సమస్తం ఎరిగినవాడు, ఆ చోటికి వచ్చాడు. ఈరోజు ఈ యొక్క వారమంతా కాచి కాపాడిన దేవుడు ఈ యొక్క ఫ్రైడే రోజున మనము మందిరంకు రాకపోతే, నువ్వు ఏ చోట అవుతున్నావో ఆ చోటికి యేసు వస్తే, నీవు రోగి అయి హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ చోటికి యేసు వస్తే స్వస్థత. ఏమండి, నీవు 3 సార్లు 4 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చి ఫెయిల్ అయినప్పుడు 4వసారి ఆ ఇంటర్వ్యూలో యేసు ఆ చోటికి వస్తే సక్సెస్, యు ఆర్ ద జాబ్ హోల్డర్. ఏమండి, అయితే చూస్తుంటే ఇక్కడ లాజరు ఆయన చనిపోయి 3వ రోజు అయిపోయింది, 4వ రోజు యేసు ప్రభు ఆ చోటికి వస్తే లాజర్ బయటికి రా అన్నప్పుడు జీవం పోసుకున్నాడు. ప్రియులారా, అట్టి జీవం గల సామర్థ్యము యేసునామమున పొందుకుందుము గాక. అయితే సమయం లేదు కాబట్టి నేను కుదించి త్వరలో 2-3 నిమిషాలు ముగిస్తాను. చదవమ్మా. త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, నీవు ఆశించడం నేను ప్రభువును చూస్తాను అని మేడి చెట్టు ఎక్కినప్పుడు ఏంటంటే, ప్రియులారా, దేవుణ్ణి వెతుకుతూ ఏంటంటే ఎక్కడున్న దేవుని వెతుకుతున్నాం. కొంతమంది ఏంటంటే 7 కొండల వద్దకు పైకి వెళ్తున్నారు, అక్కడ దేవుని వెతుకుని వెళ్తున్నారు. ప్రభు అంటున్నాడు, నేను పరలోక వాసిని, ఆ పరిశుద్ధుల దేవుడు, సర్వశక్తిమైన దేవుడు మన కొరకు ఆయన దీనత్వంగా, ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అయితే పిల్లారా, అయితే నువ్వు ఎక్కడికో వెతకాలని విషయం, నువ్వు పైకి వెళ్తే నీకు కనిపిస్తున్నాడు. అయితే నువ్వు 7 కొండల పైకి అయితే ఎక్కడ ఏం కనిపిస్తుందండి? అయితే ఇక్కడ చూస్తుంటేదంటే ఓకే లేదు, అయితే మా అక్కడ ఒక నల్లగొండ ఉన్నది, ఇంకా ఎన్నో కొండలు ఉన్నాయి. కొండలు అది కాకుండా ఏంటంటే జీవం గల దేవుడు అయితే ఏంటంటే ఆయన్నే మన కొరకు ఇక్కడ వచ్చినాడు. పిల్లారా, ఇక్కడ చూస్తుంటే త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నున్నవలసిన అతనితో చెప్పగా, ఈయన ఆశపడ్డని యేసు ఎవరో అని చూస్తానని అక్కడికి వెళితే ఆయన ఏమంటున్నాడు, ఓ జక్కయ్య త్వరగా దిగుము. ఇది ప్రియులారా కృపగల పిలుపు. ప్రియులారా, జక్కయ్యకు ఏం పిలుపు అండి? కృపలు. నీవు ఆశపడినప్పుడు నీకు కృపగల పిలుపు వస్తుంది. నువ్వు ఆశపడినప్పుడు జక్కయ్య త్వరగా దిగుము, త్వరితము గల పిలుపు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ప్రభు ఆలస్యం చేస్తున్నావు, ఆలస్యం ఆయన చేయడు. అయితే త్వరితమైన పిలువ వస్తుంటది. ప్రియులారా, ఇంకోటి జక్కయ్య, అప్పుడు జక్కయ్య అనుకుంటున్నాడు, ఇదేంటి ఈ యేసయ్యకు నా పేరేంటి, నా పేరు తెలుసు జక్కయ్య అని. అది ప్రత్యేకమైన పిలుపు. ప్రియులారా, మీకు ప్రత్యేకమైన పిలుపు యేసుతో ఉన్నది, ఎవరి యొద్ద లేదు. ఎందుకని ఆయన సృష్టికర్తకు దేవుడై ఉన్నప్పుడు ఏంటంటే సృష్టిలో ఉన్న నీకు ప్రత్యేకమైన దేవుడై ఉన్నాడు. యేసు నామములో ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఒక్కసారి చూడండి, నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 40:26. యెషయా 40:26. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను. కన్నులు ఒకసారి పైకి చూడండి. మన మనుష్య కుమారుగా యేసు ప్రభు వారి లోకం వచ్చినప్పుడు తండ్రి అని ఆయన ప్రభుని అడిగేవాడు, తండ్రి ఇది నీ మహిమ కొరకు చేయమని అడిగేవాడు. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించిన. పైన ఏమున్నదండి? ఆకాశం ఉన్నది, ఆకాశంలో గ్యాలక్సీ ఉన్నది, నక్షత్రములు వేలాది కోట్లాది కొలకు ఉన్నాయా. వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహాలను బయలుదేరి చేసి వీటి లెక్క చొప్పున ప్రభువారు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఆయన లెక్క. ఏమండి, ప్రభువారు సృష్టికర్త దేవుడు, సముద్రం నీటిని పురుషుడితో కొలిసిన దేవుడు. ఏమండి, అయితే ఇక్కడ వీటి లెక్క చొప్పున వీటి సమూహములను ఏర్పరిచి బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి, నక్షత్రములకు పేర్లు పెట్టిన ఆయన. అయితే నీ పేరు పెట్టిన దేవుడు నిన్ను మర్చిపోతాడు ప్రియులారా. అయితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటలేడా అంటున్నాను. అయితే చూస్తుంటే యేసు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని, ఓ జక్కయ్య పేరు పెట్టి పిలిచింది. నక్షత్రం పేరు పెట్టిన జక్కయ్య పేరు తెలియదా? నువ్వు శ్రమలో ఉన్నావు, బాధల్లో ఉన్నావు అంటే నీ పేరు తెలియదా? ఆపదలు ఉన్నావు, నీకు కష్టం, నీ పేరు తెలియదా? నువ్వు పేరు పెట్టి ఈ రోజు పిలుస్తున్నాడు. నీ కుటుంబంలో దుఃఖితులైన పేరు పెట్టి పిలుస్తున్నాడు. అవసరం అక్కడ ఉన్న నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, జక్కయ్య త్వరలో దిగిరము, డోంట్ బి డిలే, లేట్ చేయకు, కమ్ డౌన్, వచ్చేయి, త్వరితము. ఈ రోజు మీ హృదయములు ప్రభును చూడడానికి త్వరితపడును ఆగా యేసునామములో. ప్రభును మీ కనులారా పరిపూర్ణంగా చూచిదరుగా యేసునామములో. ఆయన శక్తి సామర్థ్యం యేసునామములో మీకు దయచేయబడును ఆక. అయితే ప్రియులారా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనను.
ఆయనను చేర్చుకొనెను. ఏమండి, దిగిన తర్వాత ఆయన చేర్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ప్రభువును ఎవరైతే చేర్చుకుంటారో ఈ రాత్రి వేళలో జీవం గల మాటలు విన్న బిడ్డలారా, ఎవరైతే జీవం గల దేవుడు, సృష్టికర దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు అని ఆయనను చేర్చుకుంటారో అప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, చదవమా 8వ వచనము, కాదు 9వ వచనం. యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఓ జక్కయ్య దిగుము. అందరు సుంకరి అంటున్నారు, పాపం అంటున్నారు కదా. కాదు, ఏమండి, మనం ఎంత పాపం చేసినా కానీ ప్రభు మన పాపమును చూడడు కానీ నిన్ను చూస్తాడు. ఎందుకంటే నీవు ఆయన కుమారునివి, నీవు ఆయన కుమార్తెవు. ఏ రోజు మీద ప్రభువా నిన్ను చూడని ఆశ ఉన్నదంటే, నా సహోదరి, నా సహోదరు, నేడు నేను ఇంటికి వచ్చి నేను నివాసము చేస్తాను, నీతో భోజనం చేస్తాను అంటున్నాడు. ఆ ఇంటికి ఏం కలిగిందంటే, యేసు ప్రభు వారు ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఏం జరిగిందంటే రక్షణ కలిగాను. యేసు నామములో ఇటు రక్షణ ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఏమండి, అయితే ఈ రక్షణ కలిగినప్పుడు ఏంటంటే వెంటనే ప్రభు వారు ఏం చేస్తున్నాడు? ఆయనను వెంటనే ఒక వాగ్దాన రూపమైన వాగ్దానం విడుదల చేస్తున్నాడు. ఇదిగో ఈయన ఎవరో కాదు, అబ్రహాము కుమారుడే. ఏమండి, సుంకరి పాపు నుంచి కేటగిరీ నుంచి బయటకు వచ్చేసి ఈయన అబ్రహాము కుమారుడే. అబ్రహాము నుండే యేసు ప్రభు వారిది ఏమంటే వంశంవరికి. అయితే అబ్రహాము కుమారుడు అప్పుడే యేసు ప్రభు వారు మరియు ఈ జక్కయ్య ఏమవుతున్నారు? సహోదరులు అవుతున్నారు. పిల్లగారు సహోదరులు, ఆయన సహోదరుడు అని పిలుస్తున్నాడు. చూడండి ఎంత దూరంగా ఉన్నాడో, ఎంత పాపిగా లెక్కింపడ్డాడో ప్రభువారు ఈ రోజున. ఇదిగో ఈయన అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి ఈ రోజున రక్షణ వచ్చి ఉన్నది. అట్టి రక్షణ యేసుక్రీస్తు నామములో మీ కుటుంబంకు దయచేయబడుగాక. అట్టి రక్షణ యేసుక్రీస్తు నామములో మీ అందరికి దయచేయబడుగాక. యేసు నామమునకు మహిమ కలుగుగాక. జీవం గల దేవుడు మాటలు విన్నవారు ఈ రక్షణ ఇదే సమయంలో పొందుకొందురుగాక. ప్రార్థించుకుందాం ప్రియులారా. మహోన్నతుడ మా దేవ, కృపాభరితమైన రాజ్య, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క శుక్రవారం రాత్రి వేళ సమయంలో తండ్రి నాయన ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. నువ్వు పేరును ఎరిగిన దేవుడవయ్యా. అయ్యా, నీకు తెలుపమునిపే తల్లి గర్భం రాకమునిపే తండ్రి నువ్వు ఏర్పరచుకున్న దేవుడవు తండ్రి. ప్రతి నాయన వారి అవసరతలు, అక్రతలు నీ ప్రియ కుమారుడు యేసు నామములో తీర్చబడును గాక. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న బలహీన బిడ్డలు యేసు నామములో ఇదే సమయంలో స్వస్థత పొందుకొందురుగాక. ప్రభువా, దుఃఖంలో ఉన్న బిడ్డలు యేసు నామములో ఓదార్చబడుదురుగాక. ప్రభువా నా తండ్రి, నీ మాటలు విని నిన్ను నమ్ముకొనుచున్న బిడ్డలు, యేసయ్యను రక్షకుడు నమ్ముకున్న బిడ్డలకు ఇదే సమయంలో నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ వచ్చుగాక. తండ్రి దేవా, మా కర్మేలు సంఘం దీవించినందుకు వందనములు. మా సంఘ కాపరిని నాయన ఆశ్రమను వారికి ఇచ్చిన బహుమానమును ఇంకా ప్రభా మీ సేవలో వాడబడుటకు ఇంకా బహుబలంగా శక్తి నింపబడుదుగాక. ప్రతి ఒక్కరు తండ్రి నీ వైపు చూస్తుండగా వారి జీవితంలో ఇదే సమయంలో వెలుగు కలుగును గాక. తండ్రి వచ్చే శుక్రవారం రోజున తండ్రి మేమందరము తప్పిపోకుండా కూడి వచ్చి నేను కనపరిచి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని తండ్రి, యుద్ధంలో ఘోషించుకునే తండ్రి అటు యుద్ధంలో తండ్రి ఆయన అణిచివేయమని, నీ ప్రియకుడు యేసు నామములో సర్వశక్తులను అణిచివేయమని యేసు బలమునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాక్యం